మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా ఈ రోజు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో అలవోకగా విజయం సాధించిన భారత జట్టు రెండో మ్యాచ్ లోను సత్తా చాటి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇదే క్రమంలో బంగ్లాదేశ్ కూడా ఎలాగూ టెస్టు సిరీస్ ఓడిపోయింది. టీ20 సిరీస్ నైనా గెలవాలనుకుంటే మొదటి టీ20 మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఇక సిరీస్ ను నిలుపుకోవాలంటే ఖచ్చితంగా రెండో టీ20లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మొదటి టీ20 మ్యాచ్ లో ఘోరంగా విఫలమైన బంగ్లాదేశ్ రెండో టీ20లో పుంజుకోవడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికే బ్యాటింగ్ పిచ్ లో టీమిండియాను ఎదుర్కోవటం, అందులోనూ స్వదేశంలో, అది అసాధ్యమనే చెప్పాలి. అరుణ్ జైట్లీ స్టేడియం బ్యాటింగ్ కు స్వర్గధామం. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్ బ్యాటింగ్ పిచ్ పై ఎదుర్కొని నిలబడడం అంత సులువైన విషయం కాదు. అయితే అందుకు పోరాడతామని మ్యాచ్ కు ముందు బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ శాంటో హుసేన్ పేర్కొన్నాడు. మేము తొలి టీ20 మ్యాచ్ లో ఓడిపోయినా నిరాశలో మాత్రం లేము. ఎందుకంటే టెస్టు నుంచి ఒక్కసారిగా టీ20 ఫార్మాట్ లోకి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఓటమి తప్పలేదని. మొదటి టీ20లో కేవలం బ్యాటింగ్ వైఫల్యమే ఓటమికి కారణం. అయితే ఈ రోజు జరిగే రెండో టీ20లో మాత్రం తమ లోపాలని సరిచేసుకుంటామని, స్వదేశంలో టీమిండియాని ఎదుర్కోవటం అంత సులువైన విషయం కాదు. ఆ విషయం తెలుసు. కానీ మాకు సిరీస్ నిలవాలంటే తప్పక ఈ రోజు గెలవాల్సిన మ్యాచ్ లో చివరి వరకు పోరాడతామనే నమ్మకంతో బరిలోకి దిగబోతున్నామంటూ నజ్ముల్ శాంటో హుసేన్ పేర్కొన్నాడు. టీమిండియా బ్యాటర్ల కంటే బౌలర్ల నుంచే మాకు పెద్ద సమస్య. అందుకు వారి బౌలింగ్ ని ఎదుర్కొనేందుకు మా బ్యాటర్లు పూర్తిగా సన్నద్ధమవుతూ ఈ మ్యాచ్ ని గెలిచేందుకు అవకాశం ఉంటుందని శాంటో వివరించాడు.